గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో ఈరోజు చిలువూరు శ్రీ మహంకాళి అమ్మవారికి ఘనంగా సారె సమర్పించిన రంగశెట్టి కుటుంబ సభ్యులు. రంగశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ మరియు రంగిశెట్టి జగదీష్ కుటుంబ సభ్యులతో ఘనంగా అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆగస్టు 9వ తారీఖున రంగశెట్టి వారి ఆధ్వర్యంలో చిలువూరు శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు తీసుకువెళుతున్నట్లు రంగిశెట్టి రమేష్ తెలిపారు. చిలువూరు శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయానికి రంగశెట్టి జగదీష్ మరియు రంగిశెట్టి రమేష్ ₹50,00,000 విరాళాన్ని అందజేశారు. ఓం శ్రీమాత్రే నమః. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మరి కంఠంరాజ్ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక మహంకాళి అమ్మవారి దేవస్థానం ఇది. ఇక్కడ సుమారుగా 7 సంవత్సరాలు క్రితం అమ్మవారికి ఆషాఢ మాసంలో మా సోదరుడు రంగిశెట్టి జగదీష్ బాబు, మేము రమేష్ బాబు అండ్ నేను రంగిశెట్టి ఫౌండేషన్ ద్వారా అమ్మవారికి బోనాల కార్యక్రమం ఏర్పాటు చేశాము. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు ఈ బోనాల పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి ఇక్కడ ప్రారంభించిన బోనాల కార్యక్రమం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు విశిష్టంగా ప్రాముఖ్యత పొందింది, అన్ని చోట్ల చేస్తున్నారు. అలాగే ఈరోజు మొట్టమొదటిసారిగా మా రంగిశెట్టి బ్రదర్స్, మా రంగిశెట్టి రమేష్, నేను, మా రంగిశెట్టి జగదీష్ బాబు, మా తమ్ముడు, మా యొక్క ఇంటి నుంచి అమ్మవారికి మరి ఆషాఢ మాసం తొలి బోనాలు మరి మహంకాళి అమ్మవారికి సమర్పించే ఆనవాయితీని దేవస్థానం వారు మాకు అవకాశం కల్పించారు. అందుకు దేవభూతి రంగప్రసాద్ గారికి, ఈవో సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవస్థానం అర్చక సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆషాఢ మాసం అమ్మవారికి విశిష్టమైనటువంటి రోజు. ఈ మరి అమ్మవారు ఇక్కడ సుమారుగా 47 సంవత్సరాల క్రితం మట్టి దిబ్బలో ఉన్నటువంటి అమ్మవారు దేవభూతి రంగప్రసాద్ గారి తండ్రి గారి కల్లో కనిపించి రవి తీయమని చెప్పి గుడి కట్టమని చెప్పి ఆజ్ఞాపించారు. దాని ప్రకారం మరి గుడి కట్టడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఎంతో మంది భక్తులు విరాళాలు ఇచ్చి అమ్మవారి గుడి కట్టించారు. ఇటీవల కాలంలో గుడి మళ్ళా జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసి చక్కగా శిలా మండపంతో అద్భుతంగా మరి గాలిగోపురంతో చేయడం జరిగింది. ఇటీవల మరి మా ఫైవ్ సిఇఓ రంగిశెట్టి జగదీష్ బాబు, మా తమ్ముడు ఈ దేవస్థానానికి ఒక 1.5 అనగా ₹1,50,00,000 విరాళాన్ని కూడా ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు దశమహావిద్యలు అనగా పార్వతీదేవి యొక్క దశమహా రూపాలు అష్టాదశ శక్తి పీఠాల్లో ముఖ్యమైనవి. అందులో మొట్టమొదటి అలంకారమే మహంకాళి అమ్మవారు. మహంకాళి అవతారము అమ్మవారు శూలపాణి, ఖడ్గహస్త, పానపత్రధారిణి, అలాగే కపాలమాలధారిణి, అసుర దుష్ట శక్తి సంహారిణి, మాంగళ్య వరదాయిని, కామితార్థ ఫలప్రదాయిని, కదంబ వనవాసిని, శ్రీచక్ర వాసిని అయినటువంటి అమ్మవారు ఈ ఆషాఢ మాసం తొలి రోజున ఇక్కడ మాకు చేసే అవకాశం అమ్మవారు కల్పించింది. మా చిలువూరు గ్రామస్తులు పెద్దలు, గ్రామ పెద్దలు మరి ఏళ్ల జయలక్ష్మి గారు, మన్నం మౌళయ్య గారు, పురా సీతారామయ్య గారు, తోటకూర సీతారామయ్య గారు, మరి ఆలపాటి శ్రీనివాసరావు గారు, మరి ఎడ్ల బాలకృష్ణ గారు, మరి తదితర పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి డాబాగాటి వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ఊరి నుంచి వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకాలు ఈ సారిలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదంగా చేయడానికి సహకరించిన అందరికీ, మరియు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా ఈ కార్యక్రమం ఇలా శోభాయమానంగా జరగాలని కోరుకుంటూ మరి పత్రికాముఖంగా తెలియజేసేది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆషాఢ మాసం ఆగస్టు 9వ తారీఖున అమ్మవారికి బోనాల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దేవస్థానం సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. భక్తులకు కావాల్సినటువంటి మరి పొంగలకు కావాల్సిన కిట్టు, కుండలు కానీ, పాలు కానీ,
బెల్లము మరి అన్నీ కూడా మేమే సమకూరుస్తున్నాము. అందరూ కూడా ముందుగా దేవస్థానం వారిని సంప్రదించి పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యక్రమంలో బోనాల పండుగ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. జై మహంకాళి తల్లి.